మున్సిపల్ ఎన్నికలపైన సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. భారీ సంఖ్యలో సీట్లను గెలుచుకునేందుకు ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గెలుపు బాధ్యతలను ఇటు మంత్రులకు అప్పగించినట్టు తెలుస్తోంది. నేతలను మరియు క్యాడర్ను సమన్వయం చేసే బాధ్యతలను కూడా ఇటు మంత్రులకే అప్పగించినట్టు తెలుస్తోంది. గెలిచే అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇవ్వాలి అంటూ సూచించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమించినట్టు తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా బాధ్యతలను ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలని ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? త్వరలో జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహరచన పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలి అనేది ఆయన పట్టుదలతో మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే భారీ ప్లాన్ ని కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల గురించి ముఖ్యంగా గెలుపు గుర్రాల ఎంపికలు చేయడంలో అటు కేడర్ ను సమన్వయం చేయడంలో పూర్తి బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఇది కేవలం గెలుపు అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలి స్పష్టంగా ఆయన జారీ చేశారు. ఎవరైతే 100% గా గెలుస్తారో వాళ్ళకే మనం టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి స్పష్టంగా చేశారు. అలాగే ముఖ్యంగా సమన్వయం చేయాలి. లోకల్ గా ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీ ఉందో ఆ మున్సిపాలిటీలో అందరినీ కలుపుకొని వెళ్లే విధంగా, అలాగే వ్యూహ రచన గెలుపు ఉద్దేశం అంటే గెలుపు సంబంధించి కాంగ్రెస్ తప్ప అక్కడ వేరే జెండా ఎగరకూడదు, వేరే పార్టీకి కూడా డిపాజిట్ రాకూడదు అనేది పెద్ద ఎత్తున ఆయన వ్యూహకర్తగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జిగా నియమించారు. మున్సిపాలిటీలో ముఖ్యంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఆదిలాబాద్ కు సంబంధించి మంత్రి సుదర్శన్ రెడ్డి ఉన్నారు ఇన్ఛార్జ్. నిజామాబాద్ కు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ కు ఆయనను మొత్తం కూడా దీనికి సంబంధించి ఆయనను ఇన్ఛార్జ్ గా వేశారు. అలాగే మల్కాజ్గిర్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వేశారు. సో చేవెళ్లకు సంబంధించి శ్రీధర్ బాబుని వేశారు. మెదక్ వివేక్ వెంకటస్వామిని వేశారు. కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి సీతక్క, వరంగల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ పొన్నం ప్రభాకర్, అలాగే దామోదర్ రాజనరసింహ ఇద్దరు మంత్రులను కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. జహీరాబాద్ అజారుద్దీన్ కి ఇచ్చారు. నాగర్ కర్నూల్ వాకిటి శ్రీహరికి ఇచ్చారు. ఖమ్మం కొండా సూర్యకి ఇచ్చారు. సో ఈ ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ సొంత నియోజకవర్గాలకు కాకుండా ఏదైతే పార్లమెంట్ సిగ్మెంట్ ఉందో ఆ పార్లమెంట్ సిగ్మెంట్ సంబంధించి మొత్తం బాధ్యతలు ఇచ్చారు. ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గెలుపు గుర్రాలను ఈ మంత్రులే చూసుకోవాలి. పూర్తి బాధ్యత కూడా ఈ మంత్రులదే. సో ఎలక్షన్స్ లో ముఖ్యంగా గెలిచే వ్యక్తులకే టికెట్ ఇవ్వాలి. ఏదైతే గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇవ్వాలంటూ సూచించారో, అంటే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా లేదా ఇప్పుడు కేవలం గెలుపు పైన ఫోకస్ చేసే ఇలా వ్యాఖ్యలు చేశారనుకోవాలి, ఎలా చూడాలి? ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటంటే గెలుపుకు సంబంధించి ఆయన లోకల్ గా క్యాడర్ లో ఆయనకు ఒక ఇది ఉంటుంది. అంటే ముఖ్యంగా సర్వేలు చేయించుకోవాలి. ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా మంది ఆశావాహులు ఉంటారు. దాదాపు ఒక కార్పొరేటర్ కి సంబంధించి దాదాపు కౌన్సిలర్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఒక్కొక్క వార్డులోనే 2-3 ఉంటారు. సో ఈ నేపథ్యంలో గెలిచే అభ్యర్థి అంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆ క్యాండిడేట్ కి సంబంధించి పట్టు కావచ్చు, మొత్తం కూడా నెగిటివిటీ లేకుండా ఉన్నటువంటి లీడర్ కావచ్చు, వీళ్ళందరినీ అంటే ఇవన్నీ సమన్వయం చేసుకొని గెలిచే అభ్యర్థికి మాత్రమే టికెట్ ఇవ్వాలి. దాంట్లో ముఖ్యంగా మంత్రుల పాత్ర కీలకంగా మారుతుంది. సో ఈ మంత్రులకు ఇది ఒక డెడ్ లైన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో కనుక ఏ మంత్రికి తక్కువ సీట్లు వస్తాయో, తక్కువ మెజారిటీ వస్తుందో, సో మొత్తం కూడా ఆ మంత్రులకు పెద్ద ఎత్తున వేటు పడే అవకాశం ఉంటది. మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం కూడా ఉంటది. సో ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తి బాధ్యతలు కూడా మంత్రులకే ఇచ్చారు. ఇది ఒక దిశానిర్దేశం. ఎందుకంటే ఇటు రెండు వైపులా ఇప్పటికే 2 సంవత్సరాల పాలన అయిపోయింది. ఇప్పుడు చాలా వ్యూహంగా ఆయన రచనలన్నీ చేస్తా ఉన్నాడు. సో ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అమూల్య, అంటే ఇప్పుడు మరి ఎన్నికల స్కెడ్యూల్ కి సంబంధించి ఏమంటారు? అంటే ఎన్నికలు దాదాపు ఏదైతే ఫిబ్రవరిలో జరుగుతాయి అనేది కన్ఫర్మ్ అయింది. సో ముఖ్యంగా నిన్న ఏదైతే ప్రెస్ మీట్ లో మంత్రులు చెప్పినట్టు ఫిబ్రవరి ఏదైతే సెలవులు ఉన్నాయో ఆ సెలవుల తర్వాత అంటే శివరాత్రి తర్వాత ఎప్పుడైనా ఫిబ్రవరిలో పెట్టే అవకాశం ఉంది. సో
ఆ డేట్లనన్ని సెలవులనన్ని పరిగణనలు తీసుకొని ఫిబ్రవరిలోనే ఎలక్షన్స్ 100% జరుగుతాయనేది ఇప్పటికే మొత్తం ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా మొత్తం కసరత్తు చేసింది. అందరికి సంబంధించి అంటే మొత్తం ఓటర్ లిస్ట్ కావచ్చు, ఓటర్ డీటెయిల్స్ కావచ్చు, మొత్తం క్యాండిడేట్ డీటెయిల్స్ కావచ్చు, మొత్తం కూడా ఇప్పటికే అన్ని సంసిద్ధం చేసింది. ఎన్నికల కమిషన్ కి ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చాలా ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి అమూల్య. రైట్, మరి ఇప్పుడు అంటే మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే కనుక ఇటు కాంగ్రెస్ నుంచి రేవంత్ కి వ్యక్తిగత రాజకీయాలు బలపడతాయన్న అంశం పైన మీరేమంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఆయన వ్యూహం అంటే ఈ వ్యూహం ప్రకారం ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం అంటే గతంలో ఎప్పుడు కూడా సెక్రటేరియట్ లోనే మంత్రివర్గ కేబినెట్ భేటీ ఉండదు. సో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు బయట సమ్మక్క సారక్క అక్కడ గిరిజన వాడలో ఆయన ఒక మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున లీడర్ అంటే ఒక పెద్ద హుందాతనం కాదు, లీడర్ అంటే హైదరాబాద్ లో ఉండే వ్యక్తి కాదు, లీడర్ అంటే ప్రజల వద్దలకే వెళ్తాడు, ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల వద్దలకి వెళ్ళి ప్రజల వద్ద మీటింగులు పెడతాడు అనేది ఒక సూచకంగా తీసుకొచ్చాడు. అంటే ప్రజల నాయకుడిగా ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. ప్రజల్లోకి వెళ్ళే ఇంకా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటి నుంచి ఇంకా కొంచెం ముందు అంటే స్పీడ్ పెంచి గెలుపు కోసం ఆయన చాలా వ్యూహాలు రచిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది చాలా స్ట్రాటజికల్ గా ముఖ్యంగా ఆయన పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకుంటే మున్సిపల్ ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. భారీ సంఖ్యలో సీట్లను గెలుచుకునేందుకు ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. ఇక గెలుపు బాధ్యతలనంతా కూడా మంత్రులకు అప్పగించినట్టు తెలుస్తోంది. నేతలు క్యాడర్ను సమన్వయం చేసే బాధ్యతలను కూడా మంత్రులకే ఇచ్చారు. ఇక గెలిచే అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇవ్వాలి అంటూ సూచించారు. ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమించినట్టు తెలుస్తోంది. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కూడా బాధ్యతలను చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో చూసుకుంటే 2 సంవత్సరాల సక్సెస్ఫుల్ పాలనకైతే ఇప్పుడు ప్రస్తుతం పార్టీని ఇంకా మెరుగుపరిచే దిశగా ఇటు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక ఇదే నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా రానున్నాయి. ఇవి ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా ఇటు ఎన్నికలకు సంబంధించి కూడా అందరినీ లిస్ట్ ఆల్రెడీ తయారు చేసినట్టు తెలుస్తోంది క్యాండిడేట్లది. ఇక ప్రస్తుతం అయితే అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు అంటూ తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి కంప్లీట్గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని పనులను కూడా మంత్రులకే అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా కూడా మంత్రులను నియమించినట్టు తెలుస్తోంది. ఇక గెలిచిన అభ్యర్థులకు మాత్రమే సీట్లను ఇవ్వాలి అంటూ ఇటు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే ఇటు నేతలు క్యాడర్ని కూడా సమన్వయం చేసే దిశగా ఇటు పూర్తి బాధ్యతలను మంత్రులకే అప్పగించారు.